క్లియర్గా చెప్తున్నా, అలాంటి వ్యక్తి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు. అందుకే నవంబర్ 11న ఆయన పుట్టిన రోజున 2008 నుంచి జాతీయ విద్యా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. అదే సమయంలో మన రాష్ట్రంలో మనందరం కలిసి ఈరోజు మైనారిటీ సంక్షేమ దినోత్సవాన్ని కూడా మనం జరుపుకునే పరిస్థితికి వచ్చాం. ఇలాంటి వారిని ఒకసారి స్ఫూర్తికి తెచ్చుకోవడం ఓసారి అనిపిస్తుంది. నాకు కూడా ఒక అవకాశం వచ్చినప్పుడు ఎవరైతే అబ్దుల్ కలాం గారిని రాష్ట్రపతిగా ఎంపిక చేయడానికి నేను కూడా సహకరించాను, దోహదం చేశాను. అది చూసినప్పుడు ఎంతోమంది వస్తారు, కానీ అందరి గుండెల్లో చిరస్థాయిగా ఉండే వ్యక్తి అబ్దుల్ కలాం గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి గొప్ప వ్యక్తుల్ని మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు నేను ఇప్పుడు కాదు, 45 సంవత్సరాలుగా నన్ను చూశారు. నేను ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి మీరు చూస్తున్నారు. నేను ఎప్పటికీ మీ మనిషిగా ఉంటా, మైనారిటీ శ్రేయోభిలాషగా ఉంటా, మీ హక్కుల కోసం పోరాడతా, మీ సంక్షేమం కోసం పాటుపడతా, మీ సాధికారత కోసం నిరంతరం పనిచేస్తానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ రాష్ట్రంలో అందరికంటే ఎక్కువ నేను క్లెయిమ్ చేసుకునే అవకాశం కూడా ఉంది. హైదరాబాద్లో ఉర్దూ యూనివర్సిటీ పెట్టామంటే అది నేనుండంగానే హైదరాబాద్లో ఉర్దూ యూనివర్సిటీ వచ్చింది. మళ్ళీ రాష్ట్రంలో విడిపోయిన తర్వాత మళ్ళీ ఉర్దూ యూనివర్సిటీ హైదరాబాద్లో ఉంది. ఇక్కడుండే మైనారిటీస్కి మళ్ళీ రావాలని మొట్టమొదటిసారిగా కర్నూలులో ఉర్దూ యూనివర్సిటీ మళ్ళీ పెట్టాం. ఒకప్పుడు ఈ రాష్ట్రంలో ఉండే మైనారిటీ సోదరులు, ముస్లిం సోదరులు ఆ రోజు మక్కాకు పోవాలంటే బాంబేకో బెంగళూరుకు పోయేవాళ్ళు. ఆ రోజు నేను ఆలోచించి, అది కూడా ఎక్కడో మారుమూల కట్టడం కాదు, సాక్షాత్తు అసెంబ్లీకి ఎదురుగా ఒక బ్రహ్మాండమైన బిల్డింగ్ని కట్టి మిమ్మల్ని హైదరాబాద్ నుంచి డైరెక్ట్ ఫ్లైట్ వేసి మక్కాకు పంపించాం. ఆ రోజు నేను ఒక చట్టం తీసుకొచ్చా. ఆ చట్టం ప్రకారం బిల్డింగ్ అంతా కూడా రెగ్యులేషన్స్ అన్ని చట్ట ప్రకారం కట్టాలని. చట్ట ప్రకారం కాకుండా ఒక 4-5 అంతస్తులు ఎక్కువ కడితే నా జీవితంలో ఎగ్జామ్ చేసింది మా మైనారిటీ సోదరుల కోసం ఎగ్జామ్ చేసి ఆ